పరమ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు. నీ పిల్లలుగా స్వీకరించుటకు జగదుత్పత్తికి ముందుగానే మీరు ప్రణాళిక చేసుకున్నారు. మీ అనాది సంకల్పానుసారంగానే భూమి మీద సమస్త కార్యక్రమాలను జరిగిస్తూ వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మీ సంకల్పాన్ని తెలుసుకోగల మహాభాగ్యాన్ని అత్యల్పులమైన మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. వింటున్న ప్రతి సంగతిని మా హృదయములందుంచుకొని ముద్రించుకొని మీ ఆత్మచేత మేము నడిపించబడుటకు మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకుని సిద్ధపడగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి విధమైన మహిమ ఘనత మీకు కలుగున్నట్టు ఉదయకాలం నుంచి అనేక సంగతులను మీ పిల్లలతో చర్చించడానికి సహాయం చేసినందుకు స్తోత్రములు. మరికొన్ని సంగతులను ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాను. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని చక్కగా బోధింపును అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి పాఠ్యభాగము ఉదయకాలం నుంచి మనం వాటినే నేర్చుకుంటున్నాము. బాప్తిస్మమును గూర్చిన సత్యం. కనుక బాప్తిస్మము సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనము తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో బాప్తిస్మం అంటే ఏంటో దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ముందుగా దేవుని సంకల్పం, మనము నిత్య స్వాస్థ్యమును అనుభవించటానికి జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు నిర్ణయించాడని మనం తెలుసుకున్నాం. ఆ స్వాస్థ్యమునకు మనం వారసులు అవడం కొరకే బాప్తిస్మం పొందవలనని, ఆ బాప్తిస్మములో దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించుట నిత్య స్వాస్థ్యమునకు రుజువు అని మొదటి భాగాల్లో నేర్చుకున్నాం. అదేవిధంగా బాప్తిస్మం గురించినటువంటి అవగాహనలో బాప్తిస్మం అనగా ఏంటి, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి, బాప్తిస్మం పొందటానికి కావలసిన క్రమం ఏంటి, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఎలా పొందాలి, బాప్తిస్మంలో ఏం జరుగుతుంది, బాప్తిస్మము ఎవరివ్వాలి అనేటువంటి విషయాలన్నిటిని కూడా మనము చక్కగా నేర్చుకోగలిగాము. సో ఇప్పుడు బాప్తిస్మములో 7 పాత్రలు. బాప్తిస్మంలో 7 పాత్రలు. దీనిని గురించి కూడా ఈరోజు మనం నేర్చుకుందాము. ఇంకా బాప్తిస్మానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. బాప్తిస్మంలో 7 పాత్రల అనంతరం బాప్తిస్మము పొందిన తర్వాత క్రైస్తవుని విధులు ఏంటి అనేటువంటి పాఠం కూడా ఉంది. ఆ తర్వాత బాప్తిస్మం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఉంది. మరలా అవి కూడా ఒక రోజంతా నేర్చుకోగలిగినటువంటి పాఠాలు, చాలా గొప్ప పాఠాలు. అవి మనకు అవసరం. లేకపోతే దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం జరుగుతుందో తెలుసుకోకుండానే మనము కాలాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సమయంలో మరొక పాఠాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బాప్తిస్మములో 7 పాత్రలు. బాప్తిస్మంలో 7 పాత్రలు ఎవరెవరివి అనేటువంటి దాన్ని తెలుసుకుంటూ బాప్తిస్మములో 7 పాత్రలు ఎవరెవరి పాత్ర అనేటువంటి దాన్ని తెలుసుకుంటూనే బాప్తిస్మమునకు ముందు, బాప్తిస్మములో, బాప్తిస్మము తరువాత ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలని మనం తెలుసుకున్న తర్వాతనే యాక్చువల్గా బాప్తిస్మం యొక్క ప్రాధాన్యత ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది. మొదటి పాత్ర, బాప్తిస్మంలో 7 పాత్రల టైటిల్. మొదటిగా తండ్రి.
అంటే యెహోవా దేవుడు అన్నమాట. ఇక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే బాప్తిస్మముకు ముందు, ఆ తరువాత బాప్తిస్మములో, ఆ తరువాత బాప్తిస్మము తరువాత. అర్థమవుతుంది కదా? దీన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరెవరు ఏం చేస్తుంటారు అనేటువంటి విషయం. మొదటి పాత్ర ఎవరిది? తండ్రి అయిన దేవునిది. ఆయన మనల్ని బాప్తిస్మానికి ముందు ఏం చేస్తుంటాడు అని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో యేసు ప్రభువు వారు ఇలా చెప్పారు: నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడూ కూడా నా యొద్దకి రాలేడు. ఎవరు చెప్తున్నారు? ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఒకడు నిత్య జీవమును అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారు లేకుండా ఒకడు తండ్రి యొద్దకు చేరటం అసాధ్యం. కనుక చాలా జాగ్రత్తగా తండ్రి ఏం చేస్తాడనమాట? బాప్తిస్మానికి ముందు మనల్ని ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ఆకర్షించును. ఎవడైనా సరే నా తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ వాడు నా యొద్దకి వస్తాడు. ఎవడు ఊరికే రాడు. తండ్రి ఆకర్షణలో ఉన్నవాడు వస్తాడు. ఎందుకంటే దేవుని సంకల్పం ఏమయ్యింది అంటే, ఆయన ప్లాన్ చేశాడు. దాని ప్రకారంగా ఆయన ప్రతి మనిషిని కూడా అంగీకరిస్తాడు. ఒకసారి కొరింథీ మొదటి పత్రికలోని 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన ఎను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్రతివానికి స్వాతంత్రం ఇచ్చి భూమి మీదకి పంపించిన దేవుడు ప్రతివానిని రక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగే దేవుడు ఏం చేశాడంటే తన సంకల్పాన్ని చేసి దాని ప్రకారంగా సమస్తాన్ని జరిగించాడు. మీకు అంతకుముందు చెప్పాను, విమోచన పథకం అనేది ఏర్పాటు చేయబడింది, రెడీగా ఉంది. దానిని ఒకడు ఏం చేయాలా? తెలుసుకొని ఆ పథకం క్రిందికి రావాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? అందరికీ 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ రెడీ చేసి పెట్టింది. సో దాన్ని పొందుకోవడానికి ఇప్పుడు మీరు ఏం చేయాలి? అప్లికేషన్ తెచ్చుకొని దాన్ని పొందుకోవాలంటే ఫిలప్ చేయాలి, దానికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళాలి, ఇవ్వాలి, ఎక్నాలజ్మెంట్ తెచ్చుకోవాలి, వెరిఫికేషన్ జరగాలి. ఆ తర్వాత నీకు అది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ఎందుకు అని అంటే, నువ్వు ఆ పథకానికి అర్హుడవా అనర్హుడవా అన్న సంగతి తేల్చడం కోసం వెరిఫికేషన్ అవసరం అన్నమాట. అర్థమైందా లేదా? ఇప్పుడు పథకం దగ్గరకు నువ్వు కావాలనుకుంటే వెళ్ళాలి, లేకపోతే నీకు వర్తించుతుంది. అవునా కదా? అలాగే దేవాది దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మానవ జాతినంతా రక్షించాలని జగత్తుకున్నది వేయకముందే ఏం చేశాడు? సంకల్పం చేశాడు. సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్ప ప్రకారంగా సమస్తాన్ని జరిగించి ఆయన ఏర్పాట్లో ప్రధానంగా రక్షణ సువార్త. ఆ సువార్త
సంబంధమైన సంగతులు విని క్రీస్తు యొక్క సంఘంలో ప్రవేశించటమే దేవుని యొక్క ఏర్పాటు. అయితే ఆ ఏర్పాటులోనికి ప్రతి మనిషి కూడా ఏమవ్వాలి? రావాలి. రాకపోతే నష్టం ఎవరికి? అందువల్ల దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన సంకల్పానికి ప్రతి ఒక్కరూ కూడా విధేయులై ఆయన దగ్గరికి రావాలి. రాని వానికి అది వర్తించదు. అయితే అందరినీ తీసుకొని రావడం కోసం దేవుడు ఏం చేశాడంటే రక్షణ సువార్తను అందరికీ వినిపిస్తాడు. వినిపించినప్పుడు ఆ దేవుని సంకల్పానుసారమైన మాటకి ఎవరైతే విధేయులవుతారో వారిని ఆయన ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. సువార్తను వినిపిస్తాడు. విధేయులైనటువంటి వారిని ఎవరైతే ఉంటారో వారిని ఆయన ఆకర్షిస్తాడు. ఆకర్షించంటే దగ్గరికి పిలుస్తాడు. పిలిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు అని అంటే, రెండవది బాప్తిస్మములో ఏం చేస్తాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఒకటి 18. బాప్తిస్మములో తండ్రి ఏం చేస్తాడమ్మా? ఆ వాక్యం ఏం చదువుతుంది? ఏం చెప్తుంది? తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలమై ఉండునట్లు సత్యవాక్యము వలన మనలో తన సంకల్ప ప్రకారము ఎలా కంటానన్నాడు? సరిగ్గా చూడండి. సత్యవాక్యము వలన మనల్ని ఏం చేస్తాడు? కంటాను అన్నాడు. కంటాడు. ఆ సత్యవాక్యం అంటే ఏమిటి? ఎఫెసీ 1:13. సత్యవాక్యం అంటే ఏంటో చాలాసార్లు చదివాం, మళ్ళీ చదువుతాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించినోడు ఏం చేస్తాడు? బాప్తిస్మము పొందుతాడు కదా. కాబట్టి అలా బాప్తిస్మములోనికి నిన్ను ఏం చేస్తాడట? ఆయన తన సత్యవాక్యము వలన మనల్ని కంటాడు. సత్యవాక్యము వలన మనల్ని కంటాడు. ఆ వాక్యం అందరూ ఏమనుకుంటారంటే జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని కనేశాడు, దానికోసం చెప్పాడు అనుకుంటున్నారు. అక్కడ ఎలా కన్నానని చెప్తున్నాడు ఆయన? సత్య వాక్యము వలన అన్నాడు. ఇంకా దీన్ని అర్థం చేయటానికి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. మీరు క్షయ బీజము నుండి కాక అన్నాడు. క్షయమైపోయే బీజం అంటే నశించిపోయే బీజం. క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అన్నాడు. చూడండి, పుట్టించబడినవారు. ఎలా పుట్టినవారు? అక్షయ బీజము నుండి పుట్టినవారు. ఎలా పుట్టినవారు? అక్షయ బీజము నుండి పుట్టిన. అక్షయ బీజం అంటే ఏంటి? అక్కడే చెప్పేశాడు ఆయన, నాశనం లేనిది అని. అక్షయం అంటే నాశనం లేనిది. బీజం అంటే ఏమని చెప్తున్నాడు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా మీరు పుట్టిన వాళ్ళు అన్నాడు.
అర్థమైందా? అంటే ఒకడు బాప్తిస్మమును పొందాలి అని అంటే వాడు ఏమిని వచ్చిండాలా? ఏమిని దేని ద్వారా దేవుని కుమారుడు అవుతాడు? వాక్యము వలన, సత్యవాక్యము వలన. ఇక్కడేమన్నాడు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా మీరు పుట్టించబడిన వారు అన్నాడు. వాక్యము వలన పుట్టినవారు, వాక్యము వలన పుట్టినవారు. ఎలాగా? బాప్తిస్మములో. అర్థమైందా? అదే కదా కొత్త జన్మ అంటుంది. కొత్త జన్మ అని పేరు దానికి ఎందుకు? పుడతాం కనుక, పుడుతున్నాం కాబట్టి జన్మ అన్నాడు దాన్ని. కానీ ఆ జన్మ ఎలా జరుగుతుందంటే దేవుని సత్యవాక్యం వలన. అంటే అక్కడేమన్నాడు? సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్త అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. పేతురు గారు ఏమన్నారు దాన్ని అంటే అక్షయ బీజము అన్నాడు. ఏంటి అక్షయ బీజం అంటే? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా. అంటే ఒకడు బాప్తిస్మములో దేవుడు ఒకరిని కనాలి అని అంటే, దేవుని పిల్లలారా, సత్యవాక్యమును విని మాత్రమే బాప్తిస్మము పొందాల. అర్థమైందా లేదా? సత్యవాక్యమును విని మాత్రం బాప్తిస్మం పొందాలా. నీకు రోగం పోతుంది, చర్చిలో స్థలం ఇస్తారు, మీ ఇంట్లో బర్త్డే డెత్తులని పాస్టర్ గారు చేస్తారు, మీకు చచ్చిపోయిన తర్వాత తోటలో స్థలం ఇస్తారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఇంకా ఉద్యోగాలు వస్తాయి, ఇలా ఏమేమో చెప్తారే, వాటన్నిటికీ ఆశపడి ఎవరైనా కనుక బాప్తిస్మం పొందితే వారిని దేవుడు కనలా. అర్థమైందా? అంటే మొత్తాన్ని బాప్తిస్మమేనా వాళ్ళు కూడా పొందేది? వాళ్ళు అనుకుంటున్నారు అది బాప్తిస్మమేనని. కానీ ఆయన అంటాడు, నాయనా నేను మిమ్మల్ని కనాలి బాప్తిస్మంలో, మీరు నాకు పుట్టాలి. అలా పుట్టాలంటే దేన్ని వినాలి? మీరు సత్యవాక్యము వలన. అక్షయ బీజం అంటే శాశ్వతమగు దేవుని వాక్యమూలంగా మాత్రమే మీరు పుట్టిన వాళ్ళై ఉండాలా. అలాంటి వారినే నేను బాప్తిస్మములో కంటాను. అది ఆయన మాట. తండ్రి బాప్తిస్మానికి ముందు ఆకర్షిస్తాడు, ఆకర్షించి వాక్యాన్ని వినిపిస్తాడు. విన్న తర్వాత బాప్తిస్మములో ఒకరిని ఏం చేస్తాడనమాట? కంటాడు దేవుడు. ఎలాగా? సత్యవాక్యం వలన. దానికి మరో పేరేంటి? రక్షణ సువార్త. ఇంకో పేతురు గారు ఏమంటున్నారు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. దానికి మరో పేరేం పెట్టాడు ఆయన? అక్షయ బీజం. క్షయమైపోయే బీజం అంటే మన అమ్మ నాన్నల నుంచి వచ్చినటువంటి ఈ రూపం ఉందో చూసారా, ఈ రూపం ఏమైపోతుంది? ఇది క్షయమైపోయింది. అందుకని ఈ విషయాన్ని యోహాను సువార్తలో యోహాను ఏం చెప్పాడు? 3:6లో శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉంది. ఎంత చక్కగా చెప్పేశాడు. అంటే మొత్తానికి కొత్త జన్మ కోసం దేవునికి పిల్లలు పుట్టాలనే విషయం స్పష్టంగా అందరూ మాట్లాడేశారు. మొత్తానికి అందరూ చెప్పినా ఎవరు చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు? మీరు దేవునికే పుట్టాలి అని. మీరు దేవునికే పుడితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అర్థమైందా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 12-13. యేసు ప్రభు వారిని ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. ఈ మాట చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. మీ పుట్టుక అర్థమైంది. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి దేవుని పిల్లలవటం కొరకు మీరు దేవుని వలన పుట్టిన వారై ఉండాలి. ఈ పుట్టుక అనేది చాలా అద్భుతమైంది నాయన. దాని గురించి ఆయన యోహాను పత్రికలో కూడా చెప్పాడు, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు, చేయజాలడు. గుర్తుపెట్టుకున్నాయన. ఒకడు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పాపం చేస్తున్నాడు అని అంటే వాడు దేవుని మూలంగా పుట్టినోడు కాడు. దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్య మూలముగా పుట్టుట. దేవుని వలన, దేవుని వాక్య మూలమున, దేవుని మూలముగా పుట్టడం అంటే అర్థం ఏంటి? రక్షణ సువార్తను విని బాప్తిస్మము పొందుట. కాబట్టి
దేవుడు బాప్తిస్మములో మనల్ని ఏం చేస్తాడు? నీ జన్మ కోసం నీకు అర్థమైతే, నేను దేవుని రాజ్యంలో జన్మించాలనుకుంటే సత్యవాక్యాన్నే వినాలా, మీ రక్షణ సువార్తనే వినాలా. ఏదేదో వినేసి వచ్చి నువ్వు బాప్తిస్మానికి సిద్ధపడి రాకూడదన్నమాట. ఇప్పుడు ఎంత ఎలాగైపోయిందంతా? దొరలు వస్తే ఆ దినాల్లో ఎట్లా ఇచ్చేవాళ్ళు తెలుసమ్మా? రే, మీకు ఒక 500 ఇస్తాం రా, మీటింగ్కి రా. అలాగ అందరూ ఇప్పుడు పార్టీ నాయకులు ఏ విధంగా లారీలు బస్సులకు ఎక్కించుకొని పోతారో అలాగా ఎక్కించుకొని పోతున్నారట. అర్థమైందా? ఎక్కించుకొని పోతున్నారట. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇలాగ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? బోలెడు మంది. ఏమా, ఇందాక మేము మాట్లాడుకున్నాం, పాస్టల్ మీటింగ్ పెడితే ఎలాగా అని అంటే, పాస్టల్ మీటింగ్ పెడితే వాళ్ళకి మంచి బిర్యానీ వండి పెట్టాలా ఒకటి. రెండవది వచ్చినోడికెల్లా ఒక 200 300 పెట్టి పంపించాలా. అప్పుడే వాళ్ళందరూ భోజనం వండి పెడతాం రండి అంటే వస్తారా? రారా? వస్తారా? రారా? భోజనం వండి పెడతామంటే రారు. ఈ భోజనం పెడతాం, ఆ భోజనం పెడతాం. నువ్వు ఏ భోజనం అన్నా పెట్టు, మాకు కావాలి. ఏం కావాలా? ఇప్పుడు ఈ 200 రూపాయలు కక్కుర్తిపడి ఎంత దూరమైన వచ్చే మనుషులు ఆ రోజు 500 ఇస్తామంటే బాప్తీసం పొందిండ్రా? పొందిండ్రా? 1000 రూపాయలకు బాప్తీసం పొందిండ్రా? దొరలకి ఆ దినాల్లో బాప్తీసం పొందే వాళ్ళు వస్తే చాలు, ఇంతమంది బాప్తీసం పొందారా దేవుని కోసం అని ఆనందపడిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేశం కానీ దేశం వస్తారు, ఎక్కడో ఉంటారు. అసలు మన దేశం మీద వాళ్ళకి ఒక అభిప్రాయం, ఆ దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనం కనికరించాలా, రక్షించాలనే దృక్పథంతో ఉంటారు వాళ్ళంతా. అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు, అంత దూరం నుంచి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చాము అన్నప్పుడు, ఒక్క పాపి మారు మనసు పొంది బాప్తీసం పొందిన చాలని ఆలోచనతో సంతోషంతో వాళ్ళు వస్తే, ఈ నల్ల దొరలందరూ ఏం చేస్తారు? మీకు ఒక్కొక్కడికి 500 ఇస్తాం వచ్చేసేయండి, 5 దొరలు చెప్పినట్టు మాత్రమే మీరు అన్నిటికీ అనండి, అంతే. చెప్పిందల్లా చెప్పండి, అంతే అంతే. అలాగ తీసుకొని పోయి వేలకు వేల మందిని అలా నీళ్ళల్లో ముంచేశారు. ఇప్పుడు వీళ్ళందరూ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళేనా? వీళ్ళందరికీ దేవుడు తండ్రి ఉంటాడా? చెప్పండి. ఎప్పుడుకో నమ్ముతారు వాళ్ళు ప్రభువుని. నమ్మేసిన తర్వాత బాప్తిసం పొందట అప్పుడే సార్, అప్పుడప్పుడు ఓ ఏమో 30 ఏళ్ళ కింద బాప్తిసం పొందినాము సార్ మేము అని అంటారు. అంతే. ఇంకా 30 ఏళ్ళ కింద బాప్తిసం పొందారా? ఎవరు ఇచ్చారు మీకు అంటే ఫలానా ఆయన. అప్పుడు ఎందుకు ఇచ్చారు? అప్పుడేం తెలుసుకున్నారంటే దొర వచ్చిండి, ఆ దొర ఇచ్చాడు మాకు బాప్తిసం అని చెప్తున్నారు. ఇదేంటండి? అందుకనే బాప్తిస్మానికి ముందే దేవుడు ఆకర్షిస్తే, దేవుని ఆకర్షణలో ఉన్నాడు సత్యవాక్యమును వింటే, ఆ వాక్యము వలన ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన కంటాడు. ఓకేనా? బాప్తిస్మం తర్వాత ఏం చేస్తాడు చూద్దామా? తెస్సలోనిక మొదటి పత్రిక, తెస్సలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. 5వ అధ్యాయం 23వ వచనం. మెల్లగా మనల్ని తండ్రి ఏం చేస్తూ ఉంటాడో చూడండి ఒకసారి. సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరుచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను అనేది నోట్ చేయండి మీరు. సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. 23లో ఏం చెప్పాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సిద్ధపరచును. చేయును అంటే అర్థం ఏంటంటే దేవుని పోలికలోనికి మార్చుట. అర్థమైందమ్మా? సంపూర్ణంగా చేసే పని ఎవరిది? తండ్రిది. బాప్తిస్మానికి ముందు ఆకర్షిస్తాడు, బాప్తిస్మములో వాక్యం ద్వారా మనల్ని కంటాడు. కన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ మనల్ని తన రూపంలోనికి మార్చుకుంటాడు, మనల్ని పరిపూర్ణ చేస్తాడు. అది తండ్రి పాత్ర. ఎవరి పాత్ర? దేంట్లో? బాప్తిస్మములో. ఓకేనా? అర్థమైందా?
రైట్. నెక్స్ట్ కుమారుడు యేసుక్రీస్తు పాత్ర. అంటే క్రీస్తు. ఓకే, బాప్తిస్మమునకు ముందు ఆయన మనల్ని ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్దను, నీ నోటను, మీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. వాక్యం ఏడుందట ఇప్పుడు? అదే ఎక్కడుందట? మీ యొద్ద, మీ నోట, మీ హృదయములో. అది ఎక్కడుండింది అంతకుముందు? అది కదా తెలియాలా? చూడండి, ఎలాగా పైన చదువుకుంటారండి. 6వ వచనం నుంచి ఉన్నాయన. అయితే విశ్వాసమూలమగు నీతిలాగా చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? ఎందుకు అనగా, ఎందుకంటే క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు. లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అంటే పాతాళంలోనికి దిగిపోయాడు కదా ఆయన. అనగా క్రీస్తును మృతుల్లో నుంచి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను. అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన ఈ మాట? మళ్ళీ చదవండి 6వ వచనం. చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును? ఎందుకు పరలోకానికి ఎందుకు ఎక్కిపోవాలా? వివరణిచ్చాడు అక్కడ. ఎందుకంటే అనగా క్రీస్తును క్రీస్తును క్రిందికి తీసుకొని రావడానికి అని అన్నాడు. అర్థమైందా లేదా మీకు? అంటే ఇప్పుడు ఎవరున్నారన్నమాట పైన పరలోకంలో? పరలోకంలో ఎవరున్నారు? ఇక్కడ క్రీస్తున్నాడు. పరలోకంలో ఉన్న క్రీస్తుని క్రిందికి తీసుకురావడానికి ఎవరు వెళ్తారు అన్నాడు. అక్కడి నుంచి ఆయనే వచ్చాడు కదా ఇక్కడికి. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశం దిగిపోయాడు కదా. ఒకవేళ ఆయన పాతాళ లోకంలోనే ఉండి ఉంటే, అక్కడ పోయిన ఆయన ఒకవేళ ఆయన అక్కడే ఉంటే ఆయన ఎవరు పైకి తీసుకొస్తారు మృతుల్లో నుంచి అని అడిగాడు. ఇంతకు ఎవరిని కూర్చంటే ఇది కూడా యేసుప్రభు వారి కోసమే. వివరణ ఏమిచ్చాడు? అదేమని చెప్పుచున్నది 8వ వచనంలో? ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది అని అన్నాడు. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేంటంటే యేసు ప్రభు అని నీ నోటితో, అంటే మొత్తానికి ఎవరిని గురించి చెప్తున్నాడు? మీతో ఉండి, మీ నోట ఉండి, మీ హృదయంలో నివసిస్తున్న ఆయన ఎవరు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన ఆయన, పాతాళానికి దిగిపోయి మళ్ళా పైకి వచ్చినటువంటి ఆయన ఇంకెవరట? అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ వాక్యం ఏంటట? మీరు యేసుని ప్రభు అని మీ నోటితో ఒప్పుకుంటా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యం అంతా ఏం చెబుతుంది? యేసు ప్రభు వారిని వాక్య రూపంలో చూపిస్తున్నాడు. అర్థమైందా లేదా? 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, 9వ వచనం వరకు ఏం చూపిస్తున్నాడు? యేసు ప్రభు వారిని ఇక్కడ వాక్యము రూపంలో చూపిస్తున్నాడు. చూడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏనాయనా బాప్తిస్మానికి ముందు ఏం చేస్తాడు? మన హృదయముల్లోకి వస్తాడు. ఏం చేస్తాడు? మన హృదయాల్లోనికైనా చేరుతాడు. ఎలాగా? వాక్య రూపంలో. ఆయన 6వ వచనం నుంచి 9వ వచనంలో చెబుతుంది యేసుప్రభు వారి కోసమే. ఆ యేసుప్రభు వారిని గురించి ఏమన్నాడు? ఆయన వాక్యం అన్నాడు, అది మేము ప్రకటించే వాక్యం అన్నాడు, అది మీ నోట ఉన్న వాక్యం అన్నాడు, మీలో ఉన్న వాక్యం అన్నాడు. అలాగే మీరు నోటితో ప్రభు అని ఒప్పుకునే ఆయన వ్యక్తి అన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నవాడు అన్నాడు, భూమి మీదకి వచ్చిన వాడు అన్నాడు, పాతాళంలోనికి దిగిపోయిన వాడు అన్నాడు, మరలా పైకి వచ్చిన వాడు అన్నాడు. ఆయనే వాక్యము అని కూడా అన్నాడు. ఇన్ని చెప్పేశాడు యేసుప్రభు వారి కోసం. కాబట్టి బాప్తిస్మానికి ముందు యేసుప్రభు వారు ఏం చేస్తారండి అంటే
వాక్య రూపములో మనలోనికి వస్తాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి నాయన. వాక్య రూపంలో మనలోనికి వస్తాడు. ఓకేనా? రైట్. బాప్తిస్మమునకు ముందు వాక్యం వినబడుతున్నప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. బాప్తిస్మములో ఏం చేస్తాడు? బాప్తిస్మములో ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కొంటాడు. ఏం చేస్తాడు? బాప్తిస్మములో మనల్ని తన యొక్క రక్తముతో కొంటాడు. క్రీస్తు స్వరక్తముతో మనల్ని కొంటాడు. గుర్తుపెట్టుకోండి, రాయండి. చదువుతారు వాక్యము చూడండి. మరి చాలా వచనాలు ఉంటాయి, కానీ కొన్నిటిని చదువుదాం. కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయము 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఆహా, ఎవరట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు? మరి ఎవరి సొత్తు? 16వ వచనం చదివితే తెలుస్తుంది. మరి ఎవరి సొత్తు? ఎరుగరా? దాన్ని అలాగే మనసులో ఉంచుకొని మరల 13వ వచనానికి వెళ్తాం. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నవి. దేవుడు దానిని, వాటిని అంటే ఆహారాన్ని, ఆ భోజనమును, దాని తిన్న కడుపుని నాశనం చేయును. దేహం జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే అని అన్నాడు. ప్రభు దేహము నిమిత్తమే. తర్వాత దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకి అవయవములై ఉన్నవి అని అన్నాడు. మన దేహాలు ఏమైనట? క్రీస్తుకి అవయవాలు. క్రీస్తుకి అవయవాలు. కాబట్టి యేసుక్రీస్తుకి మన దేహాల అవయవాలు అయితే, ఆ దేహమైనటువంటి మనల్ని, అవయవాల్ని ఆయన ఎలా కొనుక్కున్నాడంటమ్మా? తన రక్తము వలన కొనుక్కుని, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. 5వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు యేసు ప్రభువుతో ఆయన సంపాదించిన జనాంగం కోసం మాట్లాడుతున్నాడు. పెద్దలు మాట్లాడుతున్నారు యేసు ప్రభువుతో. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఏం చేశాడంటే యేసుప్రభు వారు వాళ్ళని ముందు నుంచి చదవండి. ఏం చేశాడు ఆయన? ఆయా ప్రజల్లో నుంచి, ఆయా జనాంగంలో నుంచి తన రక్తం ఇచ్చి ఏం చేశాడంట? నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు. చూడండి, యేసుప్రభు వారు ఏం చేశారటండి? భూమి మీద వధించబడిన వాడై అన్ని జనాంగాలలో నుంచి దేవుని కోసం ఏం చేశాడట? కొన్నాడు. క్రీస్తు బాప్తిస్మములో ఏం చేస్తాడమ్మా? కొంటాడు. ఏం చేస్తాడు? కొంటాడు. తండ్రి ఏం చేస్తాడు? కంటాడు వాక్యం వలన. కుమారుడు ఏం చేస్తాడు? తన రక్తం వలన కొంటాడు. కొంటాడు కాబట్టే 19వ వచనంలో ఏం చెప్పాడు? మీరు మీ సొత్తు కారు. ఎందుకన్నాడు మరి? మీరు మీ సొత్తు కారంటే మీరు ఆల్రెడీ కొనబడ్డారు. ఎలా కొనబడ్డారు? అమూల్యమైన రక్తము చేత, అంటే వెలకట్టలేనంత గొప్ప రక్తము చేత మీరు కొనబడ్డారు. కనుకనే బాప్తిస్మంలో యేసు ప్రభు వారు మనల్ని ఏం చేస్తాడు? నాయన కొంటాడు. తండ్రి ఏం చేస్తాడు బాప్తిస్మంలో? ఆ బాప్తిస్మానికి ముందు యేసు ప్రభు వారు ఏం చేస్తారు? వాక్య రూపంలో మన హృదయాల్లోనికి వస్తాడు. బాప్తిస్మంలో మనల్ని
కొంటాడు. బాప్తిస్మము తర్వాత ఏం చేస్తాడు? చూసారు, మీకు బాప్తిస్మం అంటే ఏంటో, అందులో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు మనకి. ఇవన్నీ అంత చక్కగా వింటేనే మనం ఏంటో, మన బాప్తిస్మం ఏంటో, దాని వలన ఎవరెవరు ఎన్నెన్ని పనులు చేశారో ఎన్ని తెలుస్తాయి మనకి. మనకేం తెలుసు అంటే, ఇచ్చేవాడు ఉంటే చాలు బాప్తిస్మం మనం పొందుకోవచ్చు అని అనుకుంటాం మనం. దీని వెనకాల ఎంతమంది పనులు జరగాలి. రైట్. బాప్తిస్మం తర్వాత యేసుప్రభు వారు ఏం చేస్తాడు? కొలస్సీ 1:3. 1:13 కొలస్సీ పత్రిక, తప్పు చదువుతున్నాం. ఆ, ఆ, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా, మనం క్రీస్తు రాజ్య నివాసులు అంటే క్రీస్తు మనకేమై ఉంటాడు? రాజై ఉంటాడు. అర్థమైందా లేదా? ఆయన మనకేమై ఉంటాడు? రాజై ఉంటాడు. హెబ్రీ పత్రిక 4:14. హెబ్రీ పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. చాలు నాయన. ఏం చేస్తుంటాడు ఆయన మనకు? బాప్తిస్మం తర్వాత మన యేసు ప్రభు వారు మనకేమో ఉంటాడు? రాజుగా ఉంటాడు, యాజకునిగా, ప్రధాన యాజకునిగా. యాజకుడు ఏం చేస్తుంటాడు? ఈ యాజకుడు ఏం చేస్తుంటాడు? రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక. బాప్తిస్మం తర్వాత యేసు ప్రభు వారు మన జీవితంలో ఏం చేస్తుంటాడు? 34. 8:34. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, ప్రస్తుతం మృతుల్లో ఉండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. అంటే అర్థం ఏంటనమాట? బాప్తిస్మం తర్వాత యేసు ప్రభు వారు మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మన కొరకు తండ్రి దగ్గర ఏముంటాడు? మన జీవితంలో మనకి రాజుగా, మన పరిపాలకుడుగా ఉంటాడు. ఆ తర్వాత ఎలా ఉంటాడండి? యాజకుడుగా. అంటే మన కొరకు ఏం చేస్తుంటాడు? విజ్ఞాపన చేస్తుంటాడు. యేసు ప్రభు వారు ఏం చేస్తాడమ్మా? ఎప్పుడు? బాప్తిస్మం తర్వాత. నువ్వు బాప్తిస్మం పొందితేనే. బాప్తిస్మంలో ఆయన నిన్ను కొంటే తన రక్తము చేత, తర్వాత ఆయన నీకు రాజుగా ఉంటాడు. అంటే రాజు అంటే అర్థం ఏంటి? నిన్ను ఏలేవాడు, నీ ఏలిక. నీ రాజు అంటే నీ ప్రభు, నిన్ను పరిపాలించేవాడు. తర్వాత పరలోకంలో తండ్రి దగ్గర, భూమి మీద నీకు రాజుగా ఉంటాడు. పరలోకంలో తండ్రి దగ్గర నీ కోసం ఏం చేస్తాడు? విజ్ఞాపన చేసే యాజకుడుగా ఉంటాడు. బాప్తిస్మము తరువాత అంటే మనం చనిపోయే వరకు యేసు ప్రభు వారు మన కోసం చేసే కార్యక్రమం. బాప్తిస్మానికి ముందు ఏం చేశాడు? వాక్య రూపంలో మనలోకి వస్తాడు. బాప్తిస్మములో మనల్ని కొంటాడు, తన రక్తంతో కొంటాడు. బాప్తిస్మం తర్వాత రాజుగా మనకుంటూ పరలోకంలో తండ్రి దగ్గర ఏం చేస్తాడు? మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడు. జాగ్రత్తగా వినాలి నాయన అందరూ. చాలా విలువైన పాఠం. అర్థమైంది? ఎంత కేర్ఫుల్గా వింటే అంత బాగా అర్థమైంది. ఓకే, రైట్. అర్థమైందా? ఇప్పుడు అయిపోయిందా యేసు ప్రభు వారి పాత్ర? తండ్రి పాత్ర ఏంటి? బాప్తిస్మానికి ముందు ఆకర్షిస్తాడు, బాప్తిస్మములో తన వాక్యం వలన కంటాడు, బాప్తిస్మం తర్వాత పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు ప్రభు వారి పాత్ర ఏమిటి? బాప్తిస్మానికి ముందు వాక్య రూపంలో మనలో నివసిస్తాడు. బాప్తిస్మంలో ఏం చేస్తాడు? తన రక్తం వలన కొంటాడు. బాప్తిస్మం తర్వాత ఏం చేస్తాడు? భూమి మీద ఉన్నంత కాలం తన సంఘంలో రాజుగా ఉంటాడు. పరలోకంలో మన కొరకు మరలా విజ్ఞాపన చేసే యాజకుడుగా ఉంటాడు. గొప్ప పాత్ర అయింది. రైట్. ఇక మూడవ పాత్ర ఎవరు? పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ పాత్ర. ఆయన బాప్తిస్మమునకు ముందు మనల్ని ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడట? బాగా చూడండి, నేను బాప్తిస్మం ఒక ముందు వాక్యం వినిపిస్తుంటాడు కదా, వాక్యం వినిపించినప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తుంటాడట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకం బాప్తిస్మానికి ముందే ఏం చేస్తుంటాడు ఆయన? ఒప్పుకొనజేయును. పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయు. అర్థమైందమ్మా? అంటే వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన ప్రతి మనిషిని ఏం చేస్తాడనమాట? ఒప్పిస్తాడు. నువ్వు పాపం చేసావు కదా, నీ పాపపు శిక్ష ఇది, కాబట్టి నీవు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే రక్షించబడతావు, నా మాట విను అని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటాడు? మనల్ని బోధించబడిన వాక్య ప్రకారంగా ఏం చేస్తుంటాడు? ఒప్పించబడుతుంటాడు, ఒప్పిస్తూ ఉంటాడు. దేని గూర్చి? పాపాన్ని గూర్చి, నీతిని అంటే న్యాయాన్ని గూర్చి, సత్యాన్ని గూర్చి, నమ్మకత్వాన్ని గూర్చి ఒప్పిస్తున్న తర్వాత తీర్పును గూర్చి, తీర్పు దినం రోజు నువ్వు దోషిగా తీర్చిపెడితే నరకానికి పోతావు అని ఒప్పిస్తూ ఉంటాడు. ఒప్పించబడ్డప్పుడే ఆడు బాప్తిసం వరకు వచ్చేది. ఒకడు ఒప్పించబడకుండా వస్తాడా? నిన్ను ఒప్పిస్తేనే నువ్వు అక్కడి దాకా వస్తావు, లేకపోతే నువ్వెందుకు నిర్ణయం తీసుకుంటావు? బాప్తిసం పొందాలి, పరలోకం వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, ఈ ఆలోచన ఎందుకు ఉంటుంది? యేసుని ప్రభువుగా అంగీకరించాలి, ప్రభు నా కోసం చనిపోయాడు, వాక్యం సత్యమే, నేనే తేడాగా ఉన్నా, నా బ్రతుకు మార్చు, ఇవన్నీ ఎవరు చేయాలా? ఆయన ఒప్పిస్తేనే నువ్వు అడుగులు ముందుకేస్తావు, లేకపోతే నువ్వు రాలేవు అక్కడ దాకా. రైట్? కాబట్టి పరిశుద్ధాత్మను చేంజ్ చేస్తాడు, మనల్ని ఒప్పిస్తాడు. ఎప్పుడు? బాప్తిస్మానికి ముందు. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. బాప్తిస్మములో ఆయన మనలోనికి వచ్చి ఏం చేస్తాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, అంటే బాప్తిస్మము ద్వారా ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. దానికి ముందు ఇంకోటి కూడా ఉంది. తెస్సలోనికీ పత్రిక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు బాప్తిస్మం అనేది కూడా 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చాలు నాయన. ఆయన ఏం చేస్తాడట? పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధాత్ముడు బాప్తిస్మంలో ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. క్రీస్తు రక్తం మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధపరిచారు. ఎవరు పరిశుద్ధపరుస్తారు? పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధపరుస్తాడు. ఇంకా మనలోనికి వచ్చి ఏం చేస్తాడు? నూతన, అది కదా తీతు పత్రిక చదివాం, స్వభావము కలుగు చేస్తాడు. ఎక్కడ? ఎప్పుడు? బాప్తిస్మములో. అర్థమైందమ్మా? బాప్తిస్మములో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. రెండవది, మనకు నూతన స్వభావము కలుగు చేస్తాడు. ఎంత అద్భుతమైన పాత్ర చూడండి ఆయన. బాప్తిస్మానికి ముందు ఏం చేస్తాడు? బాప్తిస్మానికి ముందు మనల్ని ఆయన పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. బాప్తిస్మములో మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచిన తర్వాత మనకి ఏం చేస్తాం? మనలోనికి వచ్చి నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. పాప స్వభావాన్ని కడిగేస్తాయి కదా కొత్త బట్టలు వేసేదమ్మా, అవునా కదా? నూతన స్వభావం అంటే పాత స్వభావాన్ని తీసేయాలనంటే, పాత స్వభావం అంటే పాత బట్టలని తీసేసేయాలంటే ఏం చేయాలి? ముందు స్నానం చేయించాలా. కాబట్టి ఏం చేశాడు బాప్తిస్మంలో? ఆయన మన నూతన పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని ఇస్తాడు. పరిశుద్ధపరుస్తాడు, కొత్త స్వభావాన్ని ఇస్తాడు.
పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఇన్ని సంగతులు తెలుసుకోవాలి మరి మనం. బాప్తిస్మం తర్వాత ఏం చేస్తాడని 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. వావ్, ఏం చేస్తాడు ఆయన బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్ముడు? ఆయన వచ్చి 16, 13 యోహాను సువార్త. ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడట? మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యవాక్యమును మనం వింటాం అంతే. స్టార్టింగ్లో సర్వసత్యం ఎప్పుడు అర్థమైంది మనకి? బాప్తిస్మం పొందిన తర్వాత. ఎందుకని? బాప్తిస్మములో పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు కనుక. ఆయన మనలోనికి రాకుండా నీకు సర్వసత్యము అర్థం కాదు. అర్థమైందా లేదా? కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన బాప్తిస్మానికి ముందు ఒప్పుకొన చేస్తాడు. బాప్తిస్మములో పరిశుద్ధపరచు నూతన స్వభావాన్ని ఇస్తాడు. బాప్తిస్మం తర్వాత సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దైవత్వం. అంతమంది అన్ని పనులు చేస్తారు ఒక్క పాపి కోసం. ఇదంతా తెలుసా నాయన? నేను రక్షించడానికి సులువైన పని అనుకున్న పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ప్రాణం ఇచ్చాడంటే వినడానికి 2 మాటలు 1 నిమిషంలో కూడా పట్టదు. యేసుక్రీస్తు నీ కోసం వచ్చాడు, నీ కోసం ప్రాణం ఇచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, యేసుని నమ్ముకో. ఆ 1 నిమిషం చెప్పడానికి నీకు నిమిషం కూడా పట్టలే ఆ విషయం చెప్పడానికి. కానీ ఎంత పని జరిగింది నాయన? మాట్లాడినంత సులువేనా పని? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. రైట్. ఇంకెవరి పాత్ర తర్వాత తెలుసా మీకు? ఎవరి పాత్ర ఉంటుందో? దేవదూతలు. ఆయన అర్థమవుతానే చెప్తున్న సంగతి అంతా. 4వ పాత్ర ఎవరిది? దేవదూతల పాత్ర. వాళ్ళ పాత్ర ఏంటి? బాప్తిస్మానికి ముందు వాళ్ళ పాత్ర ఏంటి? లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. మారు మనస్సు పొందే ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును అన్నాడు. ఏం కలుగుతాడమ్మా? 7వ వచనం చూడండి. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఆ పరలోకంలో ఎవరు సంతోషించేది ఎక్కువ అంటే అది చెప్పాడు 10వ వచనంలో. ఎవరు సంతోషిస్తారంటే ఒక పాపి మారు మనసు పొందితే ఎవరు సంతోషిస్తారు? దేవదూతలు. ఏమా అర్థమవుతుందా? కాబట్టి బాప్తిస్మమునకు ముందు దేవదూతలు ఏం చేస్తుంటారు? పాపి విషయమై బాప్తిస్మము ముందు ఏం చేస్తుంటారు? ఆయన సంతోషిస్తారు. ఈయన మారు మనసు పొందుతాడట అని చెప్పేసి దేవదూతలు ఏం చేస్తారు? సంతోషించుట. అర్థమైందా? రైట్. జాగ్రత్తగా చూడండి. నేను బాప్తిస్మములో ఏం చేస్తారు దేవదూతలు? బాప్తిస్మములో దేవదూతలు ఏం చేస్తారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మీరు పొంది ఉన్న ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు మీరు పొందిన ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ ఆ పిల్ల ఎవరో చూడండి. గాలికి వదిలేయకూడదు నాయనా.
ఇప్పుడు ఏం చేస్తుంటారంటే అందరూ ఆ పిల్లల్ని చూస్తారు. ఇక మనం రోజు చూస్తాం పిల్లల్ని, కానీ అందరూ ఆ పిల్లల్ని చూస్తారు. ఎందుకంటే దయ్యం ఏం చేయాలా, మీ మైండ్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలా. చూడు చూడు పిల్లలు చూడు ఎట్లా నడుస్తున్నారు చూడు. మనం రోజు చూస్తాం పసిపిల్లల్ని, కానీ మన దృష్టి అంతా ఏడకి మళ్ళీ ఇస్తాడు వాడు. పిల్లలు చూడు, పిల్లలు కాదు ఈ దయ్యాలు. మీరు అనుకుంటున్నారు పిల్లలు అంటున్నాను, కాదు. పిల్లలను చూడమని మనల్ని ప్రేరేపించేవాడే దయ్యం. ఏమవ్వాలి ఇప్పుడు మీరు ఆ పిల్లలను చూసి మీ మైండ్ని డైవర్ట్ చేయాలి, అది వాడి పని. అర్థమైందా లేదా? కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఏనాయనా శ్రద్ధగా వినండి. రైట్, ఏం చెప్తున్నాడు చూడండి. బాప్తిస్మానికి ముందు దేవదూతలు ఏం చేస్తారండి? సంతోషిస్తారు. పాపి మారు మనసు పొందుతున్నాడు. బాప్తిస్మానికి ముందా మారు మనసు బాప్తిస్మ తర్వాతనా? బాప్తిస్మానికి ముందే ఒకడు మారు మనసు పొంది, అర్థమైందా, విశ్వసించి ఒప్పుకొని బాప్తిస్మ పొందుతాడు. విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిస్మ పొందుతాడు కదా. బాప్తిస్మానికి ముందే మారు మనసు. ఇక్కడ మారు మనసు పొందగానే పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారట. ఇంత గొప్ప కార్యం నాయన. బాప్తిస్మంలో ఏం చేస్తారట? అది చూడండి, చదివారా? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న ఆత్మ, క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోయే మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశీలించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై అప్పుడు ప్రవక్తలు ఎదురు చూస్తే చెప్పాడంట, అవి మీకోసం కాదులే, అవి ఈ తరంలో ఉన్న మన కోసం అన్న సంగతి వారికి తెలియపరచబడింది. ఆ ప్రవక్తలు పరిశీలించినప్పుడు ఇది మీకోసం కాదులే, భవిష్యత్ తరాల కోసం అని చెప్పాడట. అంటే భవిష్యత్ తరాల కోసం అంటే ఇప్పుడు మన కోసం అన్నమాట. మనకు కలిగిన రక్షణ గూర్చి, మనం పొందిన కృపను గూర్చి, మనకు ఇదంతా అనుగ్రహించడానికి వచ్చిన క్రీస్తును గూర్చి, ఆయన శ్రమలను గూర్చి, ఆయన మహిమను గూర్చి పరిశుద్ధాత్మను ముందుగానే ప్రవక్తలకు ప్రవచింపజేస్తూ ఉంటే ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయబ్బా అని ప్రవక్తలు ఎదురు చూశారట. ఎదురు చూస్తే పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, అవి మీకోసం కాదులేండి, తర్వాత తరాల కోసం అన్నాడట. అంటే మన కోసం. మరి ఈ రక్షణ కార్యక్రమం ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తారట? కింద వచనం చూడండి. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుతున్నారు. ఏ కార్యము? మీరు రక్షణ పొందే కార్యక్రమం. అర్థమైందా? కాబట్టి బాప్తిస్మములో దేవదూతలు ఏం చేస్తారంటండి? తొంగి చూస్తారు. పూర్వము నుంచి దేవుడు ప్రవచించిన రక్షణ, యేసు ప్రభువు వారు మృతి పొంది తిరిగి లేచిన ఆ మహాకార్యక్రమము ఈ పాపను రక్షించడానికేనా? అబ్బా వీళ్ళు బాప్తిసం పొందేస్తున్నారా అని చెప్పేసి దేవదూతలు ఏం చేస్తారండి? తొంగి చూస్తారటండి. ఇక మీరు కూడా తొట్టి పక్కన ఉండి ఎలా చూస్తుంటారు? బాప్తిసం పొందుతుంటే మునిగిందా లేదా, భయపడిందా, ఇప్పుడు చూస్తుంటారు. మరి అంతేనా? అందరూ ఏం చేస్తారు? ఈమె భయపడుతుందా, మునిగిందా లేదా, ఇట్లా చూస్తారు. బాప్తిసం పొందేటప్పుడు చుట్టూ ఎందుకుంటారు? అంతా తొంగి తొంగి చూస్తారు. కనబడిపోతాయి జరగ అక్కడ ఏదో చూడాలి మీరు. కానీ వాస్తవానికి పరలోకంలో దేవదూతలు కూడా రక్షణ కార్యక్రమాన్ని ఏం చేస్తారంటండి? అంత గౌరవంగా జరిగే కార్యక్రమం అది. అర్థమైందా లేదా? బాప్తిస్మమునకు ముందు సంతోషిస్తారు, మారుమనసు పొందుతున్నారని. ఆ బాప్తిస్మములో ఆ రక్షణ కార్యక్రమాన్ని తొంగి చూస్తారు. బాప్తిస్మం తర్వాత ఏం చేస్తారు? హెబ్రీ 1:14 1:14 వావ్! ఇప్పుడు మీరు దేవుని పిల్లలు అయ్యారు కనుక ఇప్పుడు ఏం చేస్తారండి దేవదూతలు? రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి అన్నాడు. రక్షణను స్వాస్థ్యం ఏడా? పరలోకం. అర్థమైందా? ఆ పరలోకంలో రక్షణను స్వాస్థ్యము పొందబోయే వారికి అన్నాడు. పొందబోయేది ఎవరు? భూమి మీద ప్రతివాడు కాదు. రక్షణ సువార్తను విని బాప్తిసం పొందుతారు కదా, వాళ్ళు రక్షణ పొందబోయేవాళ్ళు. కాబట్టి రక్షణ పొందబోయే వారి కోసం దేవదూతలు ఏం చేస్తారటండి? పరిచర్య చేయటానికి సిద్ధపడిపోతారట.
అంటే అంతకుముందు నీకు దేవదూతుల పరిచర్య ఉండదు. అర్థమవుతుందా లేదా మీకు? అంతకుముందు మీకు దేవదూతుల పరిచర్య ఉండదు. బాప్తిస్మము తరువాత నువ్వు రక్షణను స్వాస్థ్యమును పొందటానికి ఆత్మచేత ముద్రించబడతావు కదా, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. కాబట్టి ఇప్పుడు దేవదూతుల గురించి అందుకే ముందే చెప్పేశాము, దేవదూతలు దేవత్వానికి సేవ చేస్తారు, దేవుని పిల్లలకు కూడా సేవ చేస్తారు. దేవుని పిల్లలు ఇప్పుడు ఎవరు? సత్యవాక్యం వలన పుట్టినవారు. కనుక ఇలాగ బాప్తిస్మము తర్వాత దేవదూతలు మనకి ఏం చేస్తారండి? పరిచారకులుగా మారిపోతారు వాళ్ళు. అంటే మనకి ఎప్పుడు పరిచర్య సేవ చేద్దామా అని చెప్పేసి చూస్తుంటారు. చూసారండి? అర్థమైందా? దేవదూతలు ఏం చేస్తారు నాయనా బాప్తిస్మానికి ముందు? వెతుక్కోకుండా చెప్పాలా? ఇంతసేపు చెప్తుంది దేనికోసమో? దేవదూతలు బాప్తిస్మానికి ముందు ఏం చేస్తారు? సంతోషిస్తారు. బాప్తిస్మమును ఏం చేస్తారు? తొంగి చూస్తారు. బాప్తిస్మం తర్వాత ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవదూతల పాత్ర అయిపోయింది. రైట్. ఇప్పుడు 5వ పాత్ర ఎవరిదంటే, సంఘము. ఎవరిది? సంఘం యొక్క పాత్ర ఏముంటుంది అనుకుంటున్నారా? సంఘం యొక్క పాత్ర ఏముంటుందంటే, సంఘము సువార్థికుణ్ణి పంపించుట. సంఘం ఏం చేయాలి? సువార్థికుణ్ణి పంపించాలా. పలానా చోటు బాప్తిస్మానికి ముందు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను మీకు మీ దగ్గరికి? సువార్తం చెప్పడానికి, అంతేనా? వాక్యం చెప్పడానికి. ఎవరు పంపించాలి నన్ను? సంఘం పంపించాలా. ఎవరు పంపించాలా? సంఘం పంపిస్తే మీ దగ్గర రావాలా. సంఘం పర్మిషన్ ఇవ్వకపోతే రాకూడదు. మరి సంఘం కూడా ఎట్లా ఆలోచన చేయాలా? మా బోధకుడు మా దగ్గరే ఉండాలని ఆలోచించకూడదు. సంఘం కూడా. సంఘం ఏం చేయాలి? ఇప్పుడు రక్షణ సువార్త ప్రకటిస్తుందనంటే ఆయనకు మనము సహకరించి పంపించాలి అనే ఆలోచనతో నేను నడిపిస్తున్న సంఘాలు కూడా ఆలోచించాలి. అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే, సువార్తికుని బాప్తిస్మానికి ముందు ఏం చేస్తుందమ్మా? పంపించుట. రోమపత్రిక 10వ అధ్యాయము 13 నుంచి చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 13 నుంచి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వాడు రక్షించబడును. వాడు ఒకడు రక్షించబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వాడు ప్రార్థన చేయాలంటే ఎవరికి ప్రార్థన చేయాలో తెలియాలి కదా, అవునా కదా? వాడు రక్షించబడాలంటే ప్రార్థన చేయాలా. ఆ కింద వివరాలు ఎలా ఉన్నాయో చూడండి. వారు విశ్వసింపని వానికి, కూర్చోండి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు? ప్రకటించేవాడిని పంపకపోతే ఎలా ప్రకటిస్తాడు? అర్థమైందనైనా మీకు ఇప్పుడు? అంటే సంఘము సువార్తికుణ్ణి పంపిస్తే అతడేం చేయాలా? ప్రకటిస్తాడు. ప్రకటిస్తే జనం వింటారు. వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తే ఆ పాపి రక్షించబడతాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలన్నమాట? సువార్తికుణ్ణి పంపించాలి. ఎవరు పంపించేవాళ్ళు లేకుండా ఎలా ప్రకటిస్తారని చెప్తున్నారు ఆయన. ఒకడు ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. కానీ వాడు ప్రార్థన చేయాలంటే ఎవరికి ప్రార్థన చేయాలా? ఆ సంగతి వాడికి తెలియాలా. మరి వినని వాడిని ఎలా విశ్వసిస్తాడు? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు. మరి విశ్వసించాలంటే వాడికి ఏముండాలి? వినాలి. వినాలంటే ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు ఉండాలంటే సంఘము వారిని పంపించాలి. అది కాబట్టి బాప్తిస్మానికి ముందు సంఘము సువార్తికుని ఏం చేస్తుంది నాయన?
సంఘం పాత్ర పంపించుట. ఇప్పుడు సువార్తికుడు ఏం చేయాలి మరి? వచ్చి మంచిగా తిని ప్రశాంతంగా మంచి లాడ్జ్ చూసుకొని ఏసీ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలా. రాత్రి 1 గంట సేపు మాట్లాడతాను రూబాయ్, మీ ఇష్టం, అంతే కదా. నాకు మాత్రమే ఉండాలి మంచి సూట్, లేకపోతే ఏసీ లాడ్జ్ ఉండాలి. నేను మాత్రం పగలంతా బాగా తిని నిద్రపోయి మంచి ఉబ్బిపోయిన ముఖంతో పొద్దున్న రాత్రి వచ్చేసి 1 గంట సేపు వాక్యం మాట్లాడిపోతా. ఇది ఇప్పుడు సువార్తికులు చేసే పని, అంతేనా కదా? అదేనా చేయాల్సింది? ఏం చేయాలి ఆయన వచ్చి? మరి ప్రకటించాలి. సంఘం పంపిస్తే ప్రకటించాలి. మాకెట్లాగో సంఘాలు లేవు, మా సంఘాలు పంపించవు కాబట్టి మీరే పిలుచుకోండి, మేము వస్తాము. వచ్చి ఏం చేస్తాం? మీరే మాకు ఫీజులు కూడా ఇవ్వండి. సంఘం పంపించడం అంటే అర్థం ఏంటి తెలుసా నాయనా? సంఘం పంపించడం అర్థం ఏంటంటే, నేను బయటకు వస్తే నా ఖర్చు అంతా, సువార్తకయ్యే ఖర్చు, నా తిండి కానీ నా ప్రయాణం కానీ అంతా ఎవరు చూడాలి? మీరుగా చూడాల్సిందే. నన్ను పంపించిన సంఘం చూడాలి. అప్పుడు సంఘం పంపించినట్టు. అర్థమైందా? అప్పుడు సంఘం రూల్ అది. యాక్చువల్గా తెలీదా అందరికీ? రైట్, సంఘాన్ని గురించి చెప్పినప్పుడు మాట్లాడుతున్నదంతా. సంఘం ఏం చేస్తుంది? సువార్తికుని బాప్తిస్మానికి ముందు పంపిస్తుంది. వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు? బాప్తిస్మానికి ముందు వస్తాడు, పంపుతారు. బాప్తిస్మములో సంఘం ఏం చేస్తుంది? అది ఆయన వచ్చి వాక్యం చెప్తాడు, ప్రకటిస్తాడు అంతా. ఇప్పుడు పాత్ర ఏంటి? బాప్తిస్మములో సంఘం పాత్ర ఏంటి అని బాప్తిస్మములో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ బాప్తిజం కార్యక్రమం అవుతుందమ్మా. ఇప్పుడు ఇంతెందుకు, మీకు వాక్యం చెప్పడానికే కనుక డైరెక్ట్గా మీటింగ్ పెడితే, మీకు బాప్తిస్మాల మీటింగ్ పాఠాలే చెప్పడం కోసం డైరెక్ట్గా పెడితే, ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఎన్ని నెలలు అనుకున్నాము? 8 నెలలు. అంటే 8 రోజులు మీటింగ్ పెడితే, మీకు భోజనాలు పెడితే కంటిన్యూగా ఎంత ఖర్చు అవుతుంది? నెలకు 10,000 చొప్పున వేసుకుంటే ఇప్పటికి 8 నెలలకి మీరు ఎంత ఖర్చు చేసినట్టు? 80,000 ఖర్చు పెట్టినట్టు. ఎవరు ఖర్చు పెట్టారు? మీరేనా? ఈ కార్యక్రమం అంతా ఏం చేశారు? ఇప్పుడు ఈ కార్యక్రమం అంతటి నిర్వహించేది ఎవరనమాట? సంఘం. చాలా అంటే ఇంతంతా చేసిన దేనికోసం అనమాట? ఒక్క పాపి బాప్తిస్మము పొందడం కోసం. అంటే సంఘం అంతా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది సంఘానికి గొప్ప భాగ్యం, తెలుసండి. అందుకనే సంఘంలో జరగటం అండి. అందుకని ఈ అవకాశాన్ని మాకేమండి, మీరు ఎవరైనా బాప్తిస్మం పొందే పని అయితే మా సంఘానికి మీ బాప్తిస్మం ఇచ్చారు. ఒక్కరోజు కాదు, 3 రోజులు వాక్యం చెప్పి భోజనం పెట్టి మీకు బాప్తిస్మం ఇస్తే అప్పుడు సంఘానికి ఏం కలిగినట్టు? మహా ఆశీర్వాదం. సంఘం ఉన్నదే ఏం పని కోసం? పాపిని మార్చడానికి కదా, పాపులను చేర్చుకొని దేవుని రాజ్యంలో చేర్చడం కోసం. ఆ మహాభాగ్యము సంఘం ఏం చేస్తుంది? బాప్తిస్మములో నిర్వహిస్తుంది. రోజు స్వార్థికులను పిలవటమా, భోజనాలు పెట్టించటమా, అదొక పండుగ వాతావరణముగా సృష్టించి దేవుని పిల్లలందరినీ దేవుని రాజ్యంలో నిష్కపటమైన ప్రేమతో ఆహ్వానించాలి. అంత గొప్పగా చేయాల్సిన కార్యక్రమం బాప్తిస్మం. రండి తీసుకొని నీళ్ళు ముంచేసి వస్తానండి, బండి మీద ముంచుకొని వచ్చేసి నీదే నా ధరనేది అన్నట్టు వెళ్ళకూడదు. ఇదంతా బాప్తిస్మంపై గౌరవము, సరైన అవగాహన లేకుండా జరిగించే, అవి తెలియక చేసాము. అప్పుడు మేము చేసాం అలాగే. ఎక్కడికంటే పోతే, సార్ బాప్తిస్మం ఏంటి సార్? అంటే బాప్తిస్మా, రా కూర్చో, గంట సేపు చెప్పేది. కారు ఉందా, బైక్ ఉందా? ఎవరు లేరు, ఇద్దరేనా? చలో బండి మీద పోదా. పోయి ఆడుకో తీసుకుపోది ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేసేది, తీసుకొచ్చి ఇంక అయిపోయిందయ్యా, నీ దారి నీది, నా దారి గోదారి, అట్టగా అయిపోతాయన్నీ. కానీ ఇది సంఘం అంతా కలిసి చేయాల్సిన పని. అందుకని బాప్తిస్మముల కార్యక్రమం అంటే సంఘం అంతా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? పాల్గొనాలి. ఇది నా వంతు, నా వంతు, నా వంతు అని చేతులు జాసి పని చేసుకుంటే, సంఘం అంటే గోళ్ళు కదా నైనా, మనమే. కాబట్టి బాప్తిస్మముల కార్యక్రమాన్ని సంఘం అద్భుతంగా నిర్వహించాలి.
అది సంఘం చేయాల్సిన బాధ్యత. బాప్తిస్మంలో సంఘం బాప్తిస్మం కార్యక్రమం నిర్వహిస్తుంది. తర్వాత బాప్తిస్మం తర్వాత ఏం జరుగుతుంది? బాప్తిస్మం తర్వాత సంఘం ఏం చేస్తుందంటే క్రైస్తవ జీవితంలోనికి నడిపించుట. బాప్తిస్మం తర్వాత ఏం చేస్తుంది? సంఘం అంతా కలిసి ఏం చేయాలో తెలిసిన నడిపించుట అంటే వారిని ఆరాధనలో, గుర్తుంచుకోండమ్మా, ఆరాధనలో, సువార్త ప్రకటనలో, తర్వాత రూపాంతరం, రూపాంతరంలో ఏం చేయాలా? సంఘం బాప్తిస్మం పొందిన వాళ్ళకి సహకరించాలా. అర్థమైందా? ఏం చేయాలైనా? సంఘం సహకరించాలా. ఈ సంఘము బాప్తిస్మం కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇప్పుడు బాప్తిస్మం పొందిన ఏం చేయాలి? అందరూ ఆ వ్యక్తి మీద లేనిపోని నిందలు వేసేసి వెనక్కి లాగకూడదు. ఆ మనిషిని క్రైస్తవ జీవితంలో నడిపించడం కోసం ఆరాధనలో ప్రోత్సహించాలి. రండి వెళ్దాం ఆరాధనకి, మానకూడదు బ్రదర్ అని. తర్వాత స్వార్థ ప్రకటనలో ప్రోత్సహించాలి. రండి మనం దేవుని పని చేయాలి. ఆ తర్వాత రూపాంతరం అంటే మనం దేవుని రూపంలోనికి మారిపోవాలి. ఈ రూపాంతర ప్రక్రియలో స్వభావాన్ని డెవలప్ చేసుకోవటం, క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకోవటం అన్నమాట. ఈ విధంగా ఎవరి పాత్రమైనది? సంఘం పాత్ర. బాప్తిస్మానికి ముందు సంఘం ఏం చేయాలి? బాప్తిస్మానికి ముందు సువార్తికుణ్ణి పంపిస్తుంది. బాప్తిస్మంలో బాప్తిస్మం కార్యక్రమాలు నిర్వహిస్తుంది, డబ్బు ఖర్చు పెడుతుంది, త్యాగాలు చేస్తుంది. బాప్తిస్మం తర్వాత బాప్తిస్మం పొందిన వ్యక్తులను క్రీస్తు రాజ్యంలోని క్రైస్తవ జీవితంలో నడిపిస్తూ ఆరాధనలో, స్వార్థ ప్రకటనలో, రూపాంతర క్రియల్లో వారిని ప్రోత్సహిస్తూ ముందుకి తీసుకెళ్తుంటుంది. అర్థమైందా లేదా? రైట్. తర్వాత ఓకేనా? 6వది ఇప్పుడు సువార్తికుని బాధ్యత, సువార్తికుని పాత్ర. ఇప్పుడు ఎవరున్నాయన ఇక్కడ? సువార్తికుడు. ఇప్పుడు ఈయనేం చేయాలి? బాప్తిస్మానికి ముందు సువార్తికుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు నాయనా? అంతేనా? ఇంకేమని చేస్తాడా? సువార్తికుని పాత్ర ఉందా లేదా? ఉందా లేదా? వింటున్నారా? ఇప్పుడు దాన్ని కూర్చోబెట్టినాను. ఓకే, సువార్తికుడు ఏం చేస్తాడు? బాప్తిస్మానికి ముందు ప్రకటిస్తాడు. సో బాప్తిస్మంలో సువార్తికుడు ఏం చేస్తాడు? మరి బాప్తిస్మం ఇస్తాడు. ఏం చేస్తాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇస్తాడు. అర్థమైందా లేదా? నేను చెప్పింది అర్థమైందమ్మా? సువార్తికుడు ఏం చేస్తాడు? సువార్తికుని పాత్ర ఏంటి? ప్రకటిస్తాడు బాప్తిస్మానికి ముందు. బాప్తిస్మంలో తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇస్తాడు. తర్వాత బాప్తిస్మము తర్వాత క్రీస్తు స్వరూపంలోనికి మార్చుట. క్రీస్తు స్వరూపంలోనికి మార్చుట అంటే బాప్తిస్మం ఇచ్చిన వానికి తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో ఉండి వాని ఆత్మ సంబంధమైన స్థితిగతులను అంతకంతకు ఏం చేస్తుంటాడు? ప్రోత్సహిస్తుంటాడు, పోషిస్తూ ఉంటాడు. అర్థమైందా లేదా?
బాప్తిసం ఇచ్చిన వాడు మనకేమై ఉండాలా? తండ్రి స్థానంలో ఉంటాడు. అలాగే బాప్తిసం పొందినలో కూడా బాప్తిసం ఇచ్చిన సువార్థికుని బోధకుని ఎలా చూసుకోవాలా? తండ్రిగా, సొంత మిమ్మల్ని కన్న శారీరకంగా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీకు బాప్తిసం ఇచ్చిన మీ తండ్రిని అంటే బోధకుని తండ్రి స్థానంలో చూడాలి. అర్థమైందా లేదా? ఎందుకంటే ఆయన ఏం చేస్తుంటాడు? మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలో మారుస్తుంటాడు. అంతేకాకుండా వాక్యంలో పోషిస్తుంటాడు. వాక్యంతో అంటే కరెక్ట్గా చెప్పాలంటే తండ్రి స్థానంలో తల్లిగా ఏం చేస్తుంటాడంటే పోషిస్తుంటాడు. శరీర సంబంధమైన భోజనం కాదు, అది శరీర సంబంధమైన తల్లిదండ్రులు చూసుకుంటారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరు చేస్తారు? నేను ఇవన్నీ ఎవరు బాధ్యత? ఇది సువార్థికుని బాధ్యత. సువార్థికుడు ఏం చేస్తారు? సువార్థికుని పాత్ర ఏంటి? ప్రకటించుట, బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మములో తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుట, బాప్తిస్మం తర్వాత తండ్రిగా, తల్లిగా వారిని ఆత్మ సంబంధమైన ఆహారముతో పోషించుట. ఇది సువార్థికుని పాత్ర. ఎన్ని కార్యక్రమాలు? బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మములో, బాప్తిస్మము తరువాత. అర్థమైందా? బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మంలో, బాప్తిస్మం తర్వాత ఎవరెవరి పాత్రలు ఉన్నాయి? తండ్రి పాత్ర ఉంది, యేసుప్రభు వారి పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉంది, దేవదూతల పాత్ర ఉంది, ఇంకా సంఘం యొక్క పాత్ర ఉంది, ఇంకా సువార్థికుని యొక్క పాత్ర ఉంది. ఇంతమంది పనిచేసింది ఎవరి కోసం? అది కాబట్టి అసలు పాత్ర ఎవరిదన్నమాట? పాపిది. 7వ పాత్ర ఎవరిది? వీళ్ళంతా పనిచేసింది ఎవరి కోసం చెప్పండి? ఒక్క పాపి కోసం. నేను అర్థమైంది మీకు ఇప్పుడు? పాపి అంటే బాప్తిస్మమునకు ముందు. ఇప్పుడు పాపి ఏం చేస్తాడండి? బాప్తిస్మానికి ముందు ఏం చేస్తాడంటే ముందు ఆయన నమ్మాలి. ఏం చేస్తాడు? నమ్ముట, తర్వాత ఒప్పుకొనుట, ఆ తర్వాత నిర్ణయం తీసుకొనుట. నిర్ణయించుకోకుండా బాప్తిస్మానికి ఒకడు రాలేడు. కాబట్టి బాప్తిస్మానికి ముందు ఒక పాప ఏం చేయాలి? రక్షణ సువార్తను విన్న తర్వాత నమ్మాలి, అంటే విశ్వసించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తను పాపినైతే పాపిని అని, అర్థమైందా? దోషినైతే దోషిని అని, అలాగే యేసు ప్రభువు అని, ఇలాగ ఏమేమి ఒప్పుకోలు ఉన్నాయో వాడిని ఒప్పుకోవాలి. అప్పుడు బాప్తిస్మానికి ఏం చేయాలి? బాప్తిస్మానికి ముందు బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయము తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు బాప్తిస్మములో పాప ఏం చేస్తాడు మరి? ఏమా అంతేనా? బాప్తిస్మము పొందును. ఏం చేస్తాడు? బాప్తిస్మము పొందును. బాప్తిస్మమునకు ముందు బాప్తిస్మమునకు ముందు పాపి సువార్తను విని విశ్వసించి ఒప్పుకొని నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకున్నాడు బాప్తిస్మంలో బాప్తిస్మము పొందుతాడు. ఓకేనా? బాప్తిస్మం అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానంలోనికి పాలు పొందుట. ఓకేనా? పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి లేపబడుట, అది బాప్తిస్మం. సో బాప్తిస్మం తర్వాత ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. గట్టిగా చదవాలా? అది అక్కడ నుంచి చదవాలి. ఆకాశ
మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. బాప్తిజం తర్వాత ఏం చేయాలన్నమాట? ఒక పాపి బాప్తిస్మానికి ముందు విశ్వసించి ఒప్పుకొని నిర్ణయం తీసుకొని బాప్తిస్మం పొంది బాప్తిస్మం తర్వాత ఏమైతే ఒప్పుకున్నాడో దాన్ని అంతవరకు గట్టిగా చేపట్టాలి. అర్థమైందమ్మా? బాప్తిస్మములో 7 పాత్రలు. ఎవరెవరి పాత్రలు ఉన్నాయి? తండ్రి పాత్ర. రైట్. తండ్రి బాప్తిస్మానికి ముందు ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. బాప్తిస్మంలో సత్యవాక్యం వలన కంటాడు. బాప్తిస్మం తర్వాత సంపూర్ణంగా చేస్తాడు, అంటే దేవుని వాక్యంలోనికి, దేవుని రూపంలోనికి మారుస్తాడు. రెండో పాత్ర ఎవరిది? కుమారుడు క్రీస్తుది. బాప్తిస్మానికి ముందు ఆయన పాత్ర ఏంటి? వాక్య రూపంలో మన హృదయాల్లో చేరుట. బాప్తిస్మంలో ఆయన పాత్ర ఏంటి? తన రక్తం వల్ల మనల్ని కొనటం. బాప్తిస్మం తర్వాత ఆయన పాత్ర ఏంటి? సంఘంలో మనకు రాజుగాను, పరలోకంలో తండ్రి యొద్ద మన గూర్చి విజ్ఞాపన చేసే యాజకుడుగా ఉంటాడు. మూడవ పాత్ర ఎవరిది? పరిశుద్ధాత్మ పాత్ర. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ముందు ఆయన పని ఏంటి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. బాప్తిస్మంలో ఆయన పాత్ర ఏంటి? పరిశుద్ధపరచుట, నూతన స్వభావం కలుగుచేయుట. బాప్తిస్మం తర్వాత సర్వసత్యంలోని నడిపిస్తారు. ఎవరు? అది ఆయన పాత్ర. తర్వాత దేవదూతుల పాత్ర, 4వ పాత్ర. దేవదూతుల బాప్తిస్మంలో ఏం పని చేస్తారు? బాప్తిస్మములో ఏం చేస్తారు? తొంగి చూస్తారు. బాప్తిస్మం తర్వాత పరిచర్య చేస్తారు. నెక్స్ట్ పాత్ర ఎవరిది? సంఘాంది. బాప్తిస్మానికి ముందు సంఘం ఏం చేస్తుంది? సువార్తికుని పంపిస్తుంది. తర్వాత బాప్తిస్మంలో సంఘం ఏం చేస్తుంది? బాప్తిస్మం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ సంఘము తర్వాత బాప్తిస్మము తర్వాత ఏం చేస్తుంది? క్రైస్తవ జీవితంలోనికి నడిపిస్తుంది. దేంట్లోకి? ఆరాధనలోకి, సువార్తలోకి, ప్రకటించడానికి, రూపాంతరం పొందటానికి. నెక్స్ట్ పాత్ర ఎవరిది? సువార్తికుడిది. అంతేనా? సంఘం అయిపోగానే సువార్తికుడు ఏం చేయాలి? ఏం పని చేస్తాడు? ప్రకటిస్తాడు. బాప్తిస్మంలో ఏం చేస్తాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. బాప్తిస్మం తర్వాత ఏం చేస్తాడు? తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో ఉండి వారిని పోషిస్తాడు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పాత్ర ఎవరిది? పాపిది. ఇదంతా ఇంతమంది పనిచేసింది 6 పాత్రలు అన్నీ కూడా ఏ పాత్ర కోసం పనిచేశారు? పాపి అనే మనిషి కోసం. ఆ పాపి కోసం ఇంత పని చేశారు, కానీ ఇంతమంది పని చేశారు కనుక బాప్తిస్మానికి ముందు ఈ కార్యక్రమం చేయడం కోసం ఒక బాప్తిస్మా పొందక ముందు విశ్వసించాలి, ఒప్పుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. తర్వాత బాప్తిస్మం పొందుతాడు. బాప్తిస్మం పొందిన తర్వాత అంతం గట్టిగా వాడు చేపట్టాలి. అందుకని బాప్తిస్మంలో 7 పాత్రలు. మొదటి పాత్ర ఎవరిది? తండ్రి అయిన దేవుని. రెండో పాత్ర కుమారుడైన క్రీస్తు. మూడో పాత్ర పరిశుద్ధాత్మ. 4వ పాత్ర దేవదూతల పాత్ర కూడా ఉంది. 5వ పాత్ర సంఘం పాత్ర. 6వ పాత్ర సువార్తికుని పాత్ర. 7వ పాత్ర ఎవరిది? పాపి యొక్క పాత్ర. 7 పాత్రలు బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మములో, బాప్తిస్మము తరువాత. ఇది బాప్తిస్మములో 7 పాత్రలు. ఈ విషయాలు ఎరిగి మనం ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. అంత గౌరవంగా జరిగే కార్యక్రమం అయినా. బాప్తిస్మం అంటే పాపి ఉంటే అయిపోయా, బాప్తిస్మం ఇచ్చేవాడు ఉంటే అది సరిపోయా అనుకుంటారు.
కానీ ఇంత క్రమమైన విధానంలో ఇంత గౌరవంగా పరలోకం నుంచి భూమి మీద వరకు ఇంత కార్యక్రమ నిర్వహణలో ఒక పాపి ఏమవుతాడు? రక్షించబడతాడండి. ఈ పాపి కోసం ఇన్ని కార్యక్రమాలు జరిగితే ఇంతమంది పనిచేస్తారు. ఓకేనా? కాబట్టి బాప్తిస్మంలో 7 పాత్రలు. ఇందులో మీ పాత్ర ఏంటో ఆలోచించుకొని నైనా మిగతా కార్యక్రమాలకి భవిష్యత్తు నెలలో సిద్ధపడదాం. కళ్ళు ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రియ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మా కొరకు మీరు చేస్తున్న కార్యక్రమాలు, దైవత్వంలో ఉన్న మీ ముగ్గురు, మీరు మా ప్రభువు క్రీస్తు పరిశుద్ధ